తోడు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు. నేను అఘోరి వన్ పైన ఒక వీడియో కూడా చేసినాను, చేసి మళ్ళీ డిలీట్ చేసిన. ఎందుకంటే వానికి భయపడేది ఏం లేదు లంజా కొడుక్కి. ఏమని జరిగినా కానీ ఫింగర్స్ చెప్తున్నా. బట్ కానీ నేను ఎందుకు డిలీట్ చేసినానంటే ఎవరి మీద మనకు అవసరం లేదు, ఎవరితోనూ మనకు అవసరం లేదు. అందరినీ చూసి పక్క పాడదగినాము. ఎవరితోనూ పంచాయతీ వద్దు, ఎవరిని మనం ఏం అవసరం మాట్లాడేది వద్దు, కాంట్రవర్సీనే వద్దు అనుకున్నాం. మళ్ళీ వచ్చేసి చింతకాయల మొక్కమోడు వాడు ఎవరు నాన్ వేసిన పైన కూడా వీడియో తీసిన. బట్ కానీ వద్దని చెప్పి డిలీట్ చేసిన. ఎందుకంటే నా ఛానల్లో వద్దు, నాకు డబ్బులు వచ్చినాయి పుట్టుకోసి, డబ్బులు వస్తే ఒకటి రాకపోతే ఇంకోటి, సరేనా? డబ్బుల కథ కాదు. ఛానళ్ళు ఏదో నాదొక్కటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నా కానీ మంచిగానే అనిపించాల. మనము రేపు పొద్దున మనం లేకపోయినా కానీ మంచి వీడియోసే తీసినాడు అనుకోవాలా అనేసి అయితే నేను డిలీట్ చేసిన అనమాట. వాని వీడియోలు చూసే కొద్దీ నాకు అమ్మతోడు మీరు నమ్ముతారని నమ్మరు. ఒక్కో వీడియో చూస్తున్నప్పుడు అంటే మామూలుగా ఉంటాను అనుకో, ఫుల్ మామూలుగా ఉండింటా, వాని వీడియో వచ్చి ఉంటుంది అనుకో, నాకు రక్తం అంతా మరుగుతుంది గైస్. ఎట్లంటే వీడియో తీద్దామా, వాడిని వాని చొప్పు తీసుకొని కొడదామా, వాడు పాయకారు నా కొడుకు, వాడు అడగ తినే లంజా కొడుకు, దేవుని కూడా వాడు నాశనం అయ్యి వాడు లాస్ట్కి పురుగులు పట్టి చచ్చిపోతాడు. కానీ అది వేరే విషయము. కానీ వాడు దేవుణ్ణి కూడా గొప్ప పడుతున్నాడు కదా. వీడిని ఏం చేద్దాము, మా అమ్మతోడుగా వేసి నాకు వాడు ఎవడో తెలియదు. వాడికి ఈ వీడియోకి పొరపాటున రెస్పాండ్ అయ్యి మన దగ్గర పోదు. నా ఛానల్ ఎప్పుడు వైరల్ కాలే, నేను ఇన్ని వీడియోస్ ఎప్పుడు పెట్టినా కానీ ఏం వైరల్ కాలే. సో ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఇఫ్ ఇన్ కేస్ పోయి వాడికినే ఏమన్నా నీ పండ్లన్నీ గుద్దితే లంజా కొడక నీ పండ్లన్నీ ఊడిపోయి నోట్లోకి పోతాయి, గొంతులాగా దింపుతా పండ్లని కొట్టినాను అనుకో. వాడికి నీ వీడియోకి రెస్పాండ్ అయ్యి ఇఫ్ ఇన్ కేస్ నీకురా శ్రీనివాసం నీ అమ్మ లంజా కొడక గొజ్జా వాళ్ళు లక్ష రెట్లు మేలు. వాళ్ళని నేను ఏదో మనకి ఫ్లోలో వస్తుంటుంది కాబట్టి అట్లా అన్నాను, కానీ వాళ్ళు తక్కువని కాదు. వాళ్ళు దేవతలు, చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, చాలా గొప్పోళ్ళు. వీనితో పోలిస్తే కషాయ లంజా కొడుకుతో చాలా మంచోళ్ళు అనమాట వాళ్ళే. వీడు అడక్తిన లంజా కొడుకు దేవుని పేరుతో జనాల్ని మోసం చేసి దేవుని పేరుని వాడుకొని వాడు తింటున్నాడు. ఇప్పుడు దేవుని పేరు వాడుకొని, సరే దేవుడే వానికి తిండి లేకుండా చేస్తాడు రోజు, కానీ అది వేరే విషయం. మళ్ళీ ఎవరునో ఆ పిల్ల కడుపుకి ఏమన్నా అన్నం పెట్టి పెంచిందో వాళ్ళమ్మ, ఇంకోటి ఏమన్నా పెంచి పెట్టిందో పాపం, అంత ఏడ్చుకుంటుంది వాళ్ళమ్మ ఏం పెట్టి పెంచింటుంది అని మనందరికీ తెలుసు. కానీ ఇది ఏం తిని పెరిగిందో తెలియదు బయట, వాళ్ళమ్మకి తెలుకోకున్నట్లా. ఇది అడగ తినే వాడిని ఏమన్నా అర్థం కావట్లే. వాడు మొగోడిని అయితే తిట్టొచ్చు, లోఫర్ లంచ్ కొడుకు అట్లా ఇట్లా అని. లేదంటే ఆడదైతే లోఫర్ ముండా ఏమన్నా తిట్టొచ్చు. గొజ్జ వాళ్ళు అయితే ఏమన్నా ట్రాన్స్జెండర్ అయితే ఏమన్నా గొజ్జ నా కొడుకు అట్లా ఇట్లా అని తిట్టొచ్చు. వాడిని ఏమనల్లో కూడా అర్థం కావట్లే. అది శివుడే చూసుకుంటాడు వాడిని అయితే. వాడు శ్మశానంలో నీకి శ్మశానాలు పక్కన ఆడ కూర్చుంటారు చూడి, ఆ తినురికే శ్మశానంలో ఉండేది ఏం తింటావు కానీ అది తింటే అప్పుడన్నా నువ్వు బాగుపడతావేమో. ఆ పాపని నాశనం చేసినావు లంజా కొడక. నువ్వు వీడియో చూసి ఏమన్నా మీ అమ్మ ఏమన్నా మాట్లాడినావు అనుకో పొరపాటున, నా అడ్రస్ బెంగళూరు లేదనుకో, నువ్వు డైరెక్ట్ నాకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఏందని నా పేరు కొడితే వస్తుంది. నువ్వు రీచ్గా నీ అమ్మ నీకులే, నువ్వు దేవునితో నువ్వు అనుకుంటున్నావు అంటే నన్ను ఎవరు ఏం చేయలేరులే, నేను చూసిన బాధలు చాలా ఎక్కువ, నన్ను ఎవరు ఏం మాట్లాడలేరులే, నాకు చాలా దమ్ము ఉంది అని. నీకు కిందది వాళ్ళు ఎవరో మీ ఊరోళ్ళు దాంతో కాల్చి కట్ చేసినారంట. నీకు ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే ఆ పెట్టించుకునేటివన్నీ ఆ ఆర్టిఫిషియల్వన్నీ కోసేసి నీ కింద పొనుకోబెట్టి ఆ ఉండేది కానీ కోసి దింగి పైనుంచి కిందికి చీల్చేసి ఉప్పు కారం వేసేసి ఎడం పందులకి ఎత్తాం రా. ఈ అమ్మ జనాలంతా అట్లా చేసేదే మేలు, ఇట్లా నా కొడుకులు కనపడితే.